అండి అందరూ వచ్చేసి గోవాకు మటన్ కర్రీ చేసుకుంటారనమాట. నేనైతే పచ్చి గోవాకు చేశాను. కాంబినేషన్ సూపర్గా ఉండదన్నమాట. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. అది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఏం లేదు, నేను దీంట్లోకైతే చిన్న కట్ట గోవాకు తీసుకున్నాను. మంచిగా ఒలుచుకొని ఇలా క్లీన్ చేసుకొని ఒక అర్ధ గ్లాస్ వాటర్ వేసి మంచిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. పచ్చి రొయ్యలు కూడా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇంకొక బాణట్లు పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి మంచిగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఈ రొయ్యలు అయితే ఏ ఉన్నాయో ఆ రొయ్యలు కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా యాగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 టమోటాలు వేసాను. టమోటాలు వేసి కొంచెం మిరప్పొడి కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత మనం ఏదైతే గోవాకు ఉందో మనం పప్పు మీదంత మెత్తగా ఎనుక్కొని వేసేసుకోవడం అనమాట. వేసేసుకొని అది కూడా ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా కొంచెం అన్ని పొళ్ళు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేయడమే. నిజంగానే టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి.